వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. సో మరి నిజంగా కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టు సీఎం ని అలాగే ప్రభుత్వాన్ని మార్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే దానిపైన కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇంకో గమ్మత్ విషయం ఏంటంటే, ఎప్పుడైతే పార్టీని పడగొడతాం, ప్రభుత్వాన్ని పడగొడతాం అని చెప్పేసి అన్నారు, అప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే కాస్త ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం అనేది జరిగింది. సో మొదటిసారిగా వీళ్ళు అంటే ఎంపీ ఎన్నికల తర్వాత, ఎంపీ ఎన్నికలకు ముందు అసలు కాంగ్రెస్ పార్టీ ఉండదు, ప్రభుత్వాన్ని 100-200 రోజుల్లో అంటే ఒక 3 నెలల్లో 4 రోజులు 6 నెలలు కూడా పాలించదు, 6 నెలల లోపల ప్రభుత్వం కూలుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి అక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలకి గేట్లు తెరవడం అనేది జరిగింది. అందులో దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, తెల్ల వెంకట్రావు కావచ్చు. తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత ప్రభుత్వం ఉంటుందో ఉండదో తెలియదు, డెఫినెట్ గా పడిపోతుంది, ఆ సొంత పార్టీ ఎమ్మెల్యేలే సీఎం ని మార్చాలంటున్నారు అని చెప్పేసి కూడా కొందరు ఈ విధంగానే మాటలు మాట్లాడడం అనేది జరిగింది. అప్పుడు ఏకంగా 5 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం అనేది జరిగింది. బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. తర్వాత మళ్ళీ కూడా పార్టీ పైన, రేవంత్ పైన, అలాగే ప్రభుత్వం పైన కూల్చడం పైన కూడా మాట్లాడేసరికి మళ్ళీ అక్కడ ఒక 2 ఎమ్మెల్యేలు పార్టీ మారడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఎప్పుడైతే అంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్పేసి చెప్పారో అప్పుడప్పుడల్లా 3, 2, 5 మంది ఎమ్మెల్యేలు కాస్త వెళ్ళడం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి సంచలన వ్యాఖ్యలతోటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గేట్లు ఓపెన్ చేస్తుందా? బీఆర్ఎస్ పార్టీలో నుంచి అప్పట్లో గతంలో మాట్లాడుకున్నాం, దాదాపుగా 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. అందులో జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం అని చెప్పేసి ప్లాన్ వేస్తున్నారు. కొన్ని సిచ్యువేషన్ ని బట్టి వాళ్ళు ఆగడం అనేది జరుగుతుందని చెప్పేసి మరి పాతలో అంటే మల్లారెడ్డి పేరు వినిపించింది, రాజశేఖర్ రెడ్డి పేరు వినిపించింది, తర్వాత ఎల్బీ నగర్ ఎమ్మెల్యే పేరు వినిపించింది, తర్వాత ఇలా రకరకాల దాదాపు ఒక 10 మంది పేర్లు వినిపించడం అనేది కూడా జరిగింది. మళ్ళీ ఆ 10 మందిని ఇప్పుడు టార్గెట్ చేసి పార్టీలోకి తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి మరి టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లకు వెళ్లే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.